రాయలు ఏలిన సీమలో గుక్కెడు తాగునీటి కోసం కటకటలాడుతోంది. తాగునీటి పథకాలకు ప్రభుత్వ అధికారులు తూట్లు పొడుస్తున్నారు. బినామీల ముసుగులో కోట్లు కొల్లగొట్టి జోబులు నింపుకొని పేదల దాహార్తిని పణంగా పెట్టి అధికారులు చోద్యం చూస్తున్నారు. కరువు సీమలో తాగునీటి కష్టాలు అన్నీ ఇన్ని కావన్నారు. అనంతపురం జిల్లాలో నీటి కష్టాలను తీర్చడం కోసం అప్పటి ప్రభుత్వం 2006లో 600 కోట్లతో శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ పథకంలో భాగంగా కళ్యాణదుర్గం, అమరాపురం, బసవన్నపల్లి, కేకాతి, మడకశిర నుండి హిందూపురం మున్సిపాలిటీలకు తాగునీరును అందించే విధంగా శ్రీకారం చుట్టారు. అమరాపురం, బనసవలపల్లి, కేకాతి వద్ద 3 పెద్ద పంపు హౌస్లను ఏర్పాటు చేసి ఫేజ్ 1 ద్వారా హిందూపురం మున్సిపాలిటీకి త్రాగునీరు వెళ్లేలా పంపింగ్ ప్రారంభించారు. అలాగే ఫేజ్ 2 ద్వారా మడకశిర నియోజకవర్గంలోని 336 గ్రామాలకు త్రాగునీరు వెళ్లేలా 20,000 లీటర్ల నీళ్ల ట్యాంకులను, 10,000 లీటర్ల ట్యాంకులను నిర్మించి వీటి ద్వారా ప్రతి గ్రామానికి త్రాగునీరు వెళ్లేలా ప్రణాళికలు రూపొందించారు. ఫేజ్ 1 ద్వారా పీఏబీఆర్ డ్యాం నుండి హిందూపురం మున్సిపాలిటీకి ప్రతిరోజు పంపింగ్ ద్వారా త్రాగునీరు వెళ్తున్నాయి. కానీ ఫేజ్ 2 ద్వారా పథకం ప్రారంభించి 19 సంవత్సరాలు గడిచినా పూర్తి స్థాయిలో గ్రామాలకు నీళ్లు వెళ్లలేని పరిస్థితి దాపురించింది. కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్టు నిర్మాణం పనులు పూర్తయినా కూడా ట్యాంకులకు నీళ్లు చేరక, గ్రామాలకు తాగునీరు అందక నియోజకవర్గ ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కోట్లు వెచ్చించి ఈ పథకానికి 15 నెలలుగా మున్సిపాలిటీకి కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది. మరోపక్క 7 నెలలుగా శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో పనిచేస్తున్న వర్కర్లకు జీతాలివ్వలేని పరిస్థితి ఉంది. దీంతో వర్కర్లు పంపింగ్ ఆపేశారు. అధికారులకు కూడా జీతాలు అందక వారు కూడా ఆఫీసులకు రావడం మానేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సరైన సమయంలో జీతాలు అందేవి. కానీ అధికారులు కుమ్మక్కై వందల సంఖ్యలో బినామీ వర్కర్లను ఏర్పాటు చేసుకుని జీతాల పేరుతో కోట్ల రూపాయల స్కామ్ కు తెరలేపారని సిబ్బంది నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారులు కాసుల కక్కుర్తి వలన వందల కోట్ల రూపాయలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీరామరెడ్డి తాగునీటి పథకం దాదాపు 90% ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఈ పథకం ఆగిపోతే వందల గ్రామాలకు, అలాగే అత్యంత తాగునీటి సమస్య ఉన్నటువంటి హిందూపురం మున్సిపాలిటీకి పెద్ద ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. 100 మంది వర్కర్లు పనిచేస్తుంటే 200 మంది పనిచేస్తున్నట్లు అధికారులు తప్పుడు లెక్కలు చూపించి జోబులో వేసుకుంటున్నారు. ఇక కార్మికులకు జీతాలు సకాలంలో చెల్లించి పథకాన్ని యథావిధిగా కొనసాగించే విధంగా ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని దీనిపై ప్రత్యేక దృష్టి సారించి జరిగిన స్కామ్ పై విచారణ చేపట్టి తప్పు చేసిన వారికి శిక్ష వేసి తాగునీటి పథకాన్ని ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.